హలో ఫ్రెండ్స్, నందమూరి కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాపు వైజయంతి మూవీ ట్రైలర్ రేపు ఎన్టీఆర్ సమక్షంలో శిల్పకళా వేదికలో గ్రాండ్ గా లాంచ్ కాబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అన్నదమ్ములు కలిసి చాలా రోజులు అవుతుంది. అన్న కోసం తమ్ముడు రేపు శిల్పకళా వేదికలో ఏం మాట్లాడబోతుండ్రు. ట్రైలర్ టాక్ మాత్రం అద్రింది. రెస్పాన్స్ మాత్రం ఒక రేంజ్ లో ఇండస్ట్రీ నుంచి అయితే వస్తుంది. ట్రైలర్ మాత్రం బ్రహ్మాండంగా కట్ చేసినట్టు డైరెక్టర్. సినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకున్నది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మరొక మాస్ డైరెక్టర్ ను ఇండస్ట్రీకి ఇవ్వబోతున్నాడు అనే టాక్ అయితే బలంగా వినపడుతుంది. ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా రేపు సాయంత్రం శిల్పకళా వేదికలో అన్న కోసం తమ్ముడు ఎన్టీఆర్ గురించి కళ్యాణ్ రామ్ ఏం మాట్లాడతాడు, కళ్యాణ్ రామ్ గురించి ఎన్టీఆర్ ఏం మాట్లాడతాడు. అభిమానులకైతే నందమూరి అభిమానులకైతే బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఉండబోతుంది. ఇద్దరు బ్రదర్స్ కలిసి అమిగోస్ ఫంక్షన్ లో కలిశారు. మళ్ళీ ఇంతవరకు పబ్లిక్ మీటింగ్ లో ఎప్పుడు కలవలేదు. నందమూరి కళ్యాణ్ రామ్ మూవీ కూడా మధ్యలో వచ్చిన అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు. ఈ సినిమా గురించి కళ్యాణ్ రామ్ గురించి ఎన్టీఆర్ అన్న ఏం మాట్లాడతారన్నది అభిమానులు అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఒకటే గుర్తొస్తుంది, బింబిసర టైంలో ఆ మూవీ గురించి కళ్యాణ్ రామ్ గురించి డైరెక్టర్ గురించి ఎంతటి ఎలివేషన్ ఇచ్చి మాట్లాడాడో, ఇండస్ట్రీలో ఈ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అనే మాట వినబడుతుంది. డైరెక్టర్ గురించి మూవీ గురించి ఏం మాట్లాడతాడు అనేది ఎన్టీఆర్ అభిమానులు అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ మధ్య కాలంలో తిరుపతి నుంచి కర్నూలు నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. రేపు మాత్రం అభిమానులకు కన్నుల పండుగగా ఉండబోతుంది. శిల్పకళా వేదికలో ఎక్కడెక్కడి నుంచో అభిమానులు అయితే రాబోతున్నారంట. అర్జున్ సన్నాపు వైజయంతి మూవీ ట్రైలర్ అద్రింది. మాస్ ఫీస్ట్. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ట్రైలర్ మాత్రం బిగ్గెస్ట్ రికార్డులు కొట్టడం ఖాయం అనే టాక్ అయితే బలంగా వినబడుతుంది. మాస్ ఫీస్ట్. విజయశాంతి క్యారెక్టర్ కానీ కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ కానీ ట్రైలర్ లోనే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది అనే ఇంట్ అయితే మనకు ట్రైలర్ పక్కాగా ఆ రేంజ్ గూస్ బంప్స్ వచ్చే రేంజ్ లో ట్రైలర్ మాత్రం డైరెక్టర్ ఆ విధంగా కట్ చేశాడంట. మాస్ డైరెక్టర్ ఇండస్ట్రీకి ఇవ్వబోతున్నాడు కళ్యాణ్ రామ్. మరొక అనిల్ రావుపూడి, సురేందర్ రెడ్డి, ఎంతో మందిని బింబిసర డైరెక్టర్ వశిష్ఠ గాని ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన కళ్యాణ్ రామ్ ఈ సినిమా ద్వారా ఒక మాస్ డైరెక్టర్ ను ఇండస్ట్రీకి ఇవ్వబోతున్నాడు అనే ట్రైలర్ ద్వారానే అర్థం అవబోతుంది. ఇంకా సెన్సార్ టాక్ అయితే బ్రహ్మాండంగా వచ్చింది. ఈ మధ్య కాలంలోనే పాజిటివ్, ఇంత సెన్సార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ మూవీకి ఇంత పాజిటివ్ టాక్ రాలేదు. ఒకటే మాట, ఈ మధ్య కాలంలో సెంటిమెంట్ మూవీస్ అనేది చాలా తగ్గినాయి. ఫాదర్ సెంటిమెంట్ అనేది లేకపోతే వేరే సెంటిమెంట్ అనేది గొప్పగా వచ్చినాయి. కానీ మధ్యకాలంలో తల్లి కొడుకు సెంటిమెంట్ మూవీస్ అనేది చాలా తగ్గిపోయినాయి. ఈ సినిమా ద్వారా తల్లి కొడుకు సెంటిమెంట్ చాలా బలంగా పబ్లిక్ లోకి వెళ్ళేటట్టు డైరెక్టర్ అయితే ఆ విధంగా ప్లాన్ చేశాడంట. ఎమోషన్ సీన్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉండబోతున్నాయంట. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ తన కర్తవ్యం కోసం, తన చట్టం కోసం కొడుకునైనా ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది, పోలీస్ ఆఫీసర్ కావాల్సిన కొడుకు వీధి రౌడీగా ఎందుకు మారవలసి వచ్చింది, ఎందుకు వీధి రౌడీలతోటి పోట్లాడవలసి వచ్చింది, ఆ ట్విస్ట్ అనేది క్లైమాక్స్ లో బ్రహ్మాండంగా ఉంటుందంట. నిజంగా కొడుకుని ఎంతో గొప్పగా ప్రేమించే కొడుకును తల్లి ఎందుకు అరెస్ట్ చేసింది, కొడుకు తల్లి మాట కాదని ఎందుకు కొట్లాటలకు వీధి రౌడీలతోటి పోట్లాడవలసి వచ్చింది. క్లైమాక్స్ లో మాత్రం ట్విస్ట్ మాత్రం అదిరిపోయిందంట. విజయశాంతి పోలీస్ గెటప్ అంటేనే ఆ సినిమా బ్లాక్ బస్టర్ 100% డౌటే లేదు. ఆమె పవర్ఫుల్ గా ఎంత గొప్పగా చెప్తున్నాడు అంటే విజయశాంతి గురించి కళ్యాణ్ రామ్ అయితే రియల్ మదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఆ రేంజ్ లో పండించేటట్టు ఉంది అనే డైరెక్టర్ ఆ విధంగా చెప్తున్నాడు. మూవీ టీమ్ కూడా ఆ విధంగా చెప్తున్నాడు. బ్రహ్మాండంగా మనకైతే ఉండేటట్టు అయితే కానొస్తుంది. కళ్యాణ్ రామ్ నెక్స్ట్ రేంజ్ పర్ఫార్మెన్స్ అంట. ఈ మధ్యకాలంలో కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే క్లైమాక్స్, ది బెస్ట్ క్లైమాక్స్ మూవీస్ లో అర్జున్ సన్నాపు వైజయంతి మూవీ ఉండబోతుంది. ఎందుకంటే కొడుకు తల్లికి తెలియకుండా కొడుకు ఏం చేశాడు, క్లైమాక్స్ అనేది ఎందుకు తను ఆ విధంగా మారవలసి వచ్చింది, థియేటర్లో చూడాల్సింది, ఆ రేంజ్ ట్విస్ట్ ఉంటుందనే ఇండస్ట్రీ నుంచి బలమైన టాక్ అయితే బ్రహ్మాండంగా వచ్చింది. మేక్ ఓవర్ కూడా చాలా బాగుంది కళ్యాణ్ రామ్ది. ఆ మధ్య కాలంలో కొన్ని సినిమాల లుక్స్ పరంగా కానీ గెటప్ అంత సెట్ కావాలి. అర్జున్ సన్నాపు వైద్యం చూస్తుంటే నాకు పటాస్ అతను ఒకటే గుర్తొచ్చింది. ఆ రేంజ్ లో మేక్ ఓవర్ అయ్యి మాస్ బొమ్మ, అభిమానులకు మాత్రం తిరుగులేని బొమ్మ అనే టాకే బ్రహ్మాండంగా వినపడుతుంది. సెన్సార్ టాక్ పాజిటివ్ వచ్చింది. ట్రైలర్ మాత్రం బ్రహ్మాండంగా ఉండబోతుంది అనే టాక్ వచ్చేసింది. లేటెస్ట్ గా ఒక పోస్టర్ వచ్చింది కళ్యాణ్ రామ్ది, అదిరిపోయింది. మాస్ సినిమాలు అయితే నందమూరి హీరోలకు బాగా సెట్ అవుతాయి. ఎప్పుడైనా ఇది మన పిరియాడికల్ డ్రామా, డిఫరెంట్ స్టోరీ, బింబిసర కానీ ఇలాంటి స్టోరీలు అయితే బ్రహ్మాండంగా సెట్ అవుతాయి. కానీ కొద్దిగా వేరే జోనర్ అయితే అంత అమిగోస్ లాంటివి సెట్ కావు.
100% కళ్యాణ్ రామ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు పర్ఫెక్ట్ బొమ్మ వెయిటింగ్. రేపు ట్రైలర్ వస్తుంది కదా, అన్న కోసం తమ్ముడు వస్తున్నాడు, ఏం మాట్లాడబోతున్నారు ఎన్టీఆర్ అన్న. ఇంకా ఆల్రెడీ విజయశాంతి గురించి ఏం మాట్లాడతాడు. ఆ రోజులో విజయశాంతి చూస్తుంటే నందమూరి బాలకృష్ణ, విజయశాంతి, రౌడీ ఇన్స్పెక్టర్, ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ముద్దుల మామయ్య, ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన మూవీస్. ఆ సాంగ్స్ వీటిలో ఏమైనా ప్లే చేస్తారా? బాలకృష్ణ వచ్చినట్టే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆ రేంజ్. ఇంకా ఎందుకంటే విజయశాంతి బాలకృష్ణ కలిస్తే ఆ కిక్కు మామూలు ఉండదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నీ బెస్ట్ కో స్టార్ ఎవరంటే బాలకృష్ణ అని చెప్పింది విజయశాంతి కూడా. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఉన్నారు కదా, ఎవరు బెస్ట్ అంటే బాలకృష్ణ అని చెప్పింది. మొన్న మధ్యలో కూడా బాలకృష్ణ ఎవరు మీ కో స్టార్ బెస్ట్ అంటే విజయశాంతి అని చెప్పాడు. అంత నెంబర్ ఆఫ్ హిట్స్ ఉన్నాయి విజయశాంతి బాలకృష్ణవి. కలిస్తే కళ్యాణ్ రామ్ కూడా ఈ టాపిక్ కూడా 100% లేవనెత్తాడు. ఎందుకంటే మా బాబాయ్తో తీసిన సినిమాలో బెస్ట్ సినిమా లేదని చెప్తాడు. ఎన్టీఆర్ అన్న కూడా 100% విజయశాంతి టాపిక్ వచ్చిందంటే బాలకృష్ణ టాపిక్ 100% వస్తుంది. రేపు మాత్రం శిల్పకళా వేదిక ఆడిటోరియం అయితే దద్దరిల్లిపోవడం ఖాయం. అభిమానులు అయితే గూస్ బంప్స్. ఎన్టీఆర్ అన్న కోసం అయితే కొన్ని నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. జై ఎన్టీఆర్ అని